వెల్కమ్ టు డెలిషియస్ ఫర్ యూ. ఈరోజు ఇక్కడ మనం చూస్తున్నాము హల్దీరమ్స్లో దొరికేటటువంటి బాకర్వాడి అనేటటువంటి ఒక స్నాక్ ఐటమ్. ఇది మహారాష్ట్ర, గుజరాత్ ఈ సైడ్ అంతా కూడా ట్రెడిషనల్గా చేసుకుంటూ ఉంటారు ప్రతి ఫెస్టివల్కిను. ఇది ఎలాగో ఇప్పుడు చూద్దాము. ఒక 350 గ్రామ్స్ మైదా పిండి తీసుకొని అందులో ఒక అర స్పూను సాల్ట్ వేసుకొని, ఒక స్పూను నెయ్యి వేసుకొని, కరిగించిన నెయ్యి బాగా కలుపుకోవాలి. ఈ నెయ్యి అంతా కూడా పిండికి పట్టేలాగా బాగా కలిపేసుకొని, తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని గట్టి ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి. ఈ స్నాక్ అనేది మనకు కొంచెం స్వీట్గా, సాల్టీగా, అలాగే స్పైసీగా ఉంటుంది. అన్ని రకాల టేస్ట్ ఉంటుంది. ఇలా పిండిని గట్టి ముద్దలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా పొడి కోసం ఒక టేబుల్ స్పూను జీలకర్ర, ఒక టేబుల్ స్పూను వామ్ వేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూను ధనియాలు వేసుకొని లైట్గా వేయించుకొని, దీనిని చిన్న మిక్సీ జార్లో కానీ లేకపోతే చిన్న రోలు ఉంటే ఆ రోట్లో కానీ వేసి మనం మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు లైట్గా వేయించుకోండి. దీనిని మనకు కొంచెమే ఉంది కాబట్టి మిక్సీలో సరిగా పడకపోవచ్చు. చిన్న రోలు ఉన్నట్లయితే అందులో అయితే మెత్తగా మదిగిపోతుంది. ఇప్పుడు ఒక బాణలు పెట్టుకొని ఇందులో ఒక కప్పు చిక్కటి చింతపండు రసం వేసుకోవాలి. అలాగే ఒక కప్పు సన్నగా తరిగినటువంటి మనకు రాళ్ళు ఇసుకాయ లేనటువంటి బెల్లం వేసుకొని ఒక 50 ml వాటర్ వేసుకోవాలి. ఇదంతా కూడా మనకు చిక్కగా గుజ్జయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. దీనిని స్వీట్ చట్నీ అంటాము. ఈ స్వీట్ చట్నీ కోసం మనం ఇక్కడ ఎటువంటి మసాలాలు ఇందులో యాడ్ చేయట్లేదు. ఓన్లీ ఈ బకర్వాడికి చింతపండు, బెల్లం మాత్రమే యూజ్ చేస్తారు. ఇప్పుడు ఈ పొడి కూడా రోట్లో వేసి మెత్తగా దంచి పెట్టుకోవాలి. ఇక్కడ మనం 1/2 kg సేవ్ తీసుకోవాలి. మనకు షాప్లో దొరుకుతుంది సన్నటిది, అదైనా పర్లేదు, మనం ఇంట్లో చేసుకునేదైనా సరిపోతుంది. ఇది తీసుకొని ఇలా క్రష్ చేయాలి మెత్తగా. కొంచెం పలుకులుగా ఉండేలాగా దీనిని క్రష్ చేసుకొని మనం దంచి పెట్టుకున్నటువంటి మసాలా పొడిని, అలాగే ఒక కప్పు ఎండు కొబ్బరి పొడిని తురిమైనా వేసుకోవచ్చు ఇక్కడ. అలాగే 4 టేబుల్ స్పూన్ల మనం ఉడికించి పెట్టుకున్నటువంటి చింతపండు రసాన్ని, నేను చెప్పినటువంటి క్వాంటిటీ అయితే మొత్తం సరిపోతుంది. అలాగే ఒక గుప్పెడు సన్నగా తరిగిన కొత్తిమీర, తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూను కారపొడి, 1 టీ స్పూను ఇంగువ వేసుకోవాలి. ఇంగువ పొడి అయినట్లయితే మనకు బాగా కలిసిపోతుంది. ఇంగువ అయితే గట్టి ఇంగువ వేసుకోలేము, ఇంగువ పొడి వేసుకోండి. ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా, ఇది తడిగా పొడిగా అలా ఉంటుంది. అలా చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చపాతీ ముద్దని ఒక 15 నిమిషాలు నానబెట్టుకున్నటువంటి ఈ ముద్దని, మైదాపిండి ముద్దని మనం కాసేపు ఒక 2-3 నిమిషాలు ఇలా నీట్ చేసుకోవాలి. ఇలా బాగా మెత్తగా అయిన తర్వాత, సాఫ్ట్గా అయిన తర్వాత దీనిని 4 పార్ట్లుగా చేసుకోవాలి. 4 పార్ట్లని మనం చపాతీలాగా దీన్ని వత్తుకోవాలి. కొంచెం పొడిపిండి వేసుకొని, మైదాపిండి కొంచెం వేసుకుంటూ దీనిని చపాతీలాగా సన్నగా వత్తుకోవాలి. మనం చపాతీ ఇంట్లో ఎలా కాల్చుకుంటామో తిక్కుగా లేకుండా, తిన్నుగా లేకుండా అదే మాదిరిగా దీనిని కూడా వత్తుకోవాలి. ఇది రౌండ్గా కాకుండా స్క్వేర్ షేప్లో వత్తి పెట్టుకోవాలి. రెక్టాంగిల్ షేప్లో వత్తుకున్నట్లయితే మనం రోల్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. దీనిని రెక్టాంగిల్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఎడ్జెస్ అంతా తీసేసుకోవాలి. ఈ తీసేసిన దాన్ని మనం ఇలాగే ఆయిల్లో అయినా ఫ్రై చేసుకోవచ్చు, లేకపోతే ఇంకొకటైనా చేసుకోవచ్చు. దీనిపైన మనం కలిపి పెట్టుకున్నటువంటి మసాలాని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా పలుచగా వేసుకొని మొత్తం వేసుకోవాలి. పలుచగా అంటే మనకు గ్యాపులు లేకుండా వేసుకోవాలి. మనకు చపాతీ మందం ఉంటే సరిపోతుంది ఇది. ఇప్పుడు నిదానంగా ఇలా చూపిస్తున్నట్లుగా రోల్ చేసుకోవాలి.
ఇలా రోల్ చేసుకున్న తర్వాత మనకు ఎండింగ్లో వచ్చేసి కొంచెం వాటర్ తడుపుకోవాలి. ఇక్కడ వేలు వాటర్లో ముంచుకొని కొంచెం ప్రెస్ చేసి సాగినట్లుగా ప్రెస్ చేసుకోవాలి. అప్పుడు ఈ పిండి అనేది మనం రోల్ చేసినటువంటి పిండికి అతుక్కుపోతుంది. మనకు గ్యాప్ అనేది రాకుండా సీల్ అయిపోతుంది. బాగా టైట్గా సీల్ చేసుకున్న తర్వాత 2 ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు 1 ఇంచు గ్యాప్ ఉండేలాగా వీటిని మనం కట్ చేసుకోవాలి. ఇలాగే మిగతా చపాతీలు కూడా అన్నీ చేసి పెట్టుకోవాలి. దీన్ని మనం ఇప్పుడు ప్రెస్ చేయకూడదు, కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి అంతేను. ప్రెస్ చేసినట్లయితే అది సరిగా మనకు షేప్ అనేది రాకుండా పోతుంది. ఇప్పుడు 1 ఇంచు గ్యాప్ తోటి నేను ఇక్కడ కట్ చేస్తున్నాను. ఇది లైట్గా బయట వచ్చిండేది మాత్రమే లైట్గా ప్రెస్ చేసుకోవాలి, గట్టిగా అయితే ప్రెస్ చేయకూడదు. ప్రెస్ చేయకపోయినా పర్లేదు, అలాగే వదిలేయండి. ఇప్పుడు వీటిని మనం మీడియం ఫ్లేమ్లో వేడి చేసినటువంటి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి చేసేటప్పుడు మనకు కొంచెం ఆయిల్లోకి మన మసాలా అనేది పోతుంది, ఎందుకంటే ఓపెన్గా ఉన్నాయి కాబట్టి అది ఎవరికైనా కూడా అలాగే అవుతుంది. ఆ మసాలాని మనం వేరే గరిటెతోటి, చిల్లుల గరిటెతోటి కింద ఉండేటటువంటి ఆయిల్లో ఉండేటటువంటి మసాలాని తీసేసుకొని మళ్ళీ ఇంకొక వాయి వేసుకోవాలి. ఇలా అన్నీ కాల్చుకున్న తర్వాత క్రిస్పీగా ఉండేటటువంటి బాకర్వాడి అనేది రెడీ అయిపోతుంది. అందరూ తయారు చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.